మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఈ రోజుల్లో మనం చూసుకుంటే చిన్న వయసు వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతూ వస్తున్నాయి. ఎప్పుడో వయసు మళ్ళిన వాళ్ళు రావాల్సినటువంటి మోకాళ్ళ నొప్పులు ఎందుకు ఇంత ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయిపోతున్నాయి? సో మన డేలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, మన మోకాల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ షా గుప్తా గారు, నేచురోపతి ఫిజిషియన్. హలో మ్యామ్. మ్యామ్, సో నీ పెయిన్స్ ఎవరిని కదిలించినా కూడా 35 years వచ్చేసరికల్లా నాకు నీ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ సర్జరీకి వెళ్ళాలంటే చాలా టెన్షన్. ఇప్పటి నుంచే చేసుకుంటే మిగతా కాలం అంతా ఎలా గడిపేది అని. ఎందుకు యాక్చువల్లీ రీజన్స్ అంటే మూల కారణం అనేది తెలుసుకుంటే, దాన్ని ముందుగానే తెలుసుకోగలిగితే దాన్ని ట్రీట్ చేయడానికి సాధ్యం అవుతుందా నేచురోపతిలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మోకాళ్ళ నొప్పులు కూడా సివియర్తో స్టార్ట్ అవ్వండి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనం స్టార్టింగ్లో ఏమొస్తాయి, టక్ టక్ సౌండ్స్తో స్టార్ట్ అవుతాయి, తిమ్మిరి పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కంఫర్టబుల్గా నడిచే నడక్కి మోకాళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత నడిచిన నడక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాము, ఈరోజు నడుస్తున్నప్పుడు ఏదో ఇబ్బంది వచ్చింది అంటే మనం సంథింగ్ ఏదో ఫుడ్లో ఏదో చేంజెస్ చేస్తున్నాము, జంక్ ఫుడ్ ఏదో ఎక్కువ తింటున్నాము, దాన్ని ఆపేసుకొని మంచి ఫుడ్ తినాలని ఒక ఆలోచన రావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, ఇంకా మనం దాన్ని అశ్రద్ధ తిని అట్లే తింటున్నాం అనుకోండి, కూర్చున్న నిలబడిన టక్ టక్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది. ఆ టక్ టక్ సౌండ్లు కూడా నార్మలే నడుస్తున్నాం కదా కంఫర్టబుల్గా, టక్ టక్ సౌండ్లే కదా, దాన్ని కూడా అశ్రద్ధ చేసి ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఒక అడుగు వేయడానికి కొద్దిగా భారంగా అనిపిస్తుంది. అంటే జంక్ ఫుడ్కి మోకాళ్ళ నొప్పులకి డెఫినెట్గా మన బాడీలో ఏం కావాలి, B12 కావాలి, D విటమిన్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మనకి ప్రాపర్గా న్యూట్రిషన్ అందుతుంది. అప్పుడే బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉంటుంది. బోన్ స్ట్రాంగ్ ఉండాలంటే బోన్కి సంబంధించిన ఫుడ్ ఇవ్వాలి. కానీ మనం బోన్కి సంబంధించిన ఫుడ్ ఇవ్వకుండా జంక్ ఫుడ్ ఎక్కువ ఇచ్చాము, దాంతోపాటు హెల్దీ ఫుడ్ కూడా ఇస్తున్నాం. సో 80% జంక్ ఫుడ్ ఇచ్చి 20% హెల్దీ ఫుడ్ ఇస్తే ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? ఫస్ట్ పాయింట్. నేనేమంటున్నా అంటే ఎవ్రీ స్టెప్ బై స్టెప్ నీ పెయిన్ కూడా రావడానికి సంభవ కొన్ని రీజన్స్ ఉన్నాయి. మన బాడీలో టక్ టక్ సౌండ్లు వస్తున్నాయంటే డెఫినెట్గా కాల్షియం ఒకసారి టెస్ట్ చేయించుకోండి అంటాను నేను. అప్పుడు నడుస్తున్నప్పుడు ఏదైనా భారంగా అనిపించింది అనుకోండి, B12 డెఫిషియన్సీ ఉందేమో అని కనుక్కోవాలి, టెస్ట్ చేయించుకోవాలి, ఓన్గాను మనం టెస్ట్ చేయించుకోవాలి. అంటే రన్నింగ్ చేయలేకపోతున్నాం, డిస్కంఫర్ట్నెస్ వచ్చేసిందంటే ఇట్స్ లీడ్స్ టు సెకండ్ టు థర్డ్ స్టేజ్ మోకాళ్ళ నొప్పులు అనుకోవాలి మనం ఖచ్చితంగా. సో మనం ఏం చేయాలి, ప్రతి మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఎవరికైనా సరే స్టిఫ్నెస్ ఉంది, టక్ టక్ సౌండ్లు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, మనకేదో సూది కూర్చున్నట్టు అనిపిస్తుంది, అండ్ కూర్చున్నా నిలబడిన ఒక కైండ్ ఆఫ్ టైట్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక 1/2 hour పూజలోనో సంథింగ్ ఏదైనా కూర్చున్నాము, ఒక 1 hour తర్వాత 1/2 hour తర్వాత లేచామనుకోండి, ఓకే ఎవరైనా సరే అంతసేపు కూర్చొని లేచారు కాబట్టి చిన్న ఇబ్బంది ఉంటుంది. మోర్ దెన్ ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు మనము మ్యాక్సిమం B12, D విటమిన్, ఐరన్, కాల్షియం టెస్ట్ చేయించుకోవాలి. ఈ టెస్టులు చేయించుకున్నప్పుడు మనకు ఒకవేళ కాల్షియం తక్కువ ఉందనుకోండి, డెఫినెట్గా కాల్షియం తక్కువ ఉంటుంది. కాల్షియం తక్కువ ఉంటే మనం ఏం చెప్తాం, మునక్కాయలు ఎక్కువగా తీసుకోండి. నేను మునక్కాయల సూపుని నేను మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది, తీసుకోండి అంటుంటాను. ఏం లేదు, మునక్కాయ ముక్కలు 4 ముక్కలు తీసుకోండి, సొరకాయ కొద్దిగా, బీరకాయ కొద్దిగా, మునగాకు కొద్దిగా, కొద్దిగా పసుపు, హాఫ్ టమాటా టేస్ట్ కోసం, కొద్ది వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ ఆర్ 3 విజిల్స్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసేసేయండి. ఆ పిప్పంతా తీసేసి వేడి వేడి సూప్ తాగండి రోజు. ఆ డిన్నర్కి బదులు మంచిగా సూప్ తాగితే పంకిన్ సీడ్స్ పౌడర్. అంటే ఇవన్నీ కూడా రాకముందు తీసుకోవాల్సిందా లేకపోతే వచ్చిన తర్వాత కూడా? నేనేమంటాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రాకముందు చేయాలి, వచ్చిన తర్వాత కూడా చేయాలి. రాకముందు చేసామనుకోండి, రాకుండా మనం కాపాడుకోవచ్చు. వచ్చాయనుకోండి, మేబీ డెఫిషియన్సీ వల్ల కదా వచ్చాయి, ఆ డెఫిషియన్సీని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి వీటన్నిటిని సూప్ లాగా చేసుకొని మంచిగా పిప్పంతా తీసేసి ఆ పంకిన్ సీడ్స్, నువ్వులు అవన్నీ కలుపుకొని తీసుకున్నాం అనుకోండి, అది తీసుకున్న విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 20 days to 30 days మనకి డెఫిషియన్సీ కంట్రోల్లోకి వస్తుంది. ఆ డెఫిషియన్సీ కంట్రోల్లోకి వచ్చిందని ఎలా తెలుస్తుంది, మనం కంఫర్టబుల్గా నడవగలుగుతాం. ఆ టక్ టక్ సౌండ్లు అనేది కొద్దిగా తగ్గడం స్టార్ట్ అవుతాయి. ఏదైనా బాడీ చెప్తుందండి. ఫస్ట్ పాయింట్, బాడీ అనేది మనం కంఫర్టబుల్గా ఉన్నాము అంటే హెల్తీగా ఉన్నాము. అది ఏదైనా కానివ్వండి, అది బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఒక క్రమ పద్ధతి శరీరంలో నుంచి తగ్గింది అనుకుంటే అది స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. సో మనం ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఈ సూప్ తీసుకోండి. B12 డెఫిషియన్సీ ఉందంటే మనం ఎన్నో వీడియోస్లో చెప్పాం, తోటకూర విత్తనాలు. ఆ తోటకూర విత్తనాలు మనకి మంచిగా దొరుకుతాయి, ఎర్ర తోటకూర విత్తనాలు దొరుకుతాయి. అవి మంచి గసగసాలలాగా చిన్నగా ఉంటాయి. ఆ పెనం మీద వేసి దూరగా వేపేసామనుకోండి, మంచి పాప్కార్న్ లాగా వస్తాయి అవి. రోజు దాంట్లో పౌడర్ చేసేసుకొని చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోండి, ఇడ్లీ బ్యాటర్స్లో కలుపుకోండి. B12 మంచిగా దొరుకుతుంది దానివల్ల. కొద్దిగా మంచిగా లైక్ దాంతోపాటు మనం కొద్దిగా మునగాకు తీసుకోండి. ఇంకా ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్,
వీటన్నిటిని పౌడర్ ఫామ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక స్పూన్ ఇడ్లీ బ్యాటర్లో దోశ ఎట్లా తింటాం బ్రేక్ఫాస్ట్లో ఒక స్పూన్ అందులో ఒక సవన్ ఇట్లా వేసుకొని తింటున్నాం అనుకోండి, సో మనకి కంఫర్ట్నెస్ వస్తుంది. B12 డెఫిషియన్సీ వల్ల జాయింట్ పెయిన్స్, నీ పెయిన్సే కాకుండా హెయిర్ బాగా రాలిపోవడం, బరువు బాగా పెరిగిపోవడము, అన్ని సమస్యలు రావడానికి కారణం B12 అంటా నేనైతే. సో ఆ B12ని ఫిల్ చేయడానికి మనం నట్స్ తీసుకుంటాము, సీడ్స్ తీసుకుంటాము, రాజగిరా సీడ్స్ తీసుకుంటాం. ఇలా డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, నేను మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా పసుపు వాటర్లో కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాన్ని కూరలో కలుపుకొని తీసుకోండి, ఎంత మంచిది. ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనకి దొరకందంటూ ఏమీ లేదు. సింహాడ ఫ్రూట్ దొరుకుతుంది, అది కూడా మనకు కామన్గా దొరుకుతుంది. ఈ మధ్య బాగా అవగాహన వచ్చింది జనాలకి. అన్ని మాక్సిమం షాప్ అంటే ఏదైనా మాక్సిమం ఫుడ్ తోటే మనం క్యూర్ ఫుడ్డే చేసుకోవచ్చు. మెయిన్ అండి. ఫుడ్డే బ్లడ్డే బాడీ. ఫుడ్ లేకపోతే బాడీలో ఎక్కడ న్యూట్రిషన్ ఉంటుంది, న్యూట్రిషన్ లేకపోతే ఎక్కడ బ్లడ్ ఫామ్ అవుతుంది, ఎక్కడ అన్ని సమస్యలు దాంతోనే కదండి. ఏ సమస్య కానివ్వండి మనం తినే తిండి మీద డిపెండ్ అయి ఉంది. అసలు నేను ఒకటే చెప్తాను, సమస్యలు లేని వాళ్ళు ఎవరంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు. పొద్దున్న లేచి మంచిగా టైంకి తింటున్నారు, టైంకి పడుకుంటున్నారు, మార్నింగ్ మోషన్కి వెళ్తున్నారు, వాళ్ళకి అన్ని వెజిటబుల్స్ తింటున్నారు, నట్స్ తింటున్నారు, ఎవ్రీ మీల్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంది. అప్పుడు ఏ సమస్యలు వస్తాయి మనకి? సో మోకాళ్ళ నొప్పులు కూడా రావడానికి 100% రీజన్ మన విటమిన్ డెఫిషియన్సీ. ఆ విటమిన్ని ఫిల్ చేయండి. క్రానిక్ స్టేజ్కి వచ్చేసింది మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు. దీనికి టాబ్లెట్లు వేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పెయిన్ కిల్లర్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నీ ప్రాబ్లమ్స్. వేసి ఒక రోజు 2 రోజులు వస్తే ఓకే, నెలల తరబడి వేస్తూ ఉంటారు. ఎంత డ్యామేజ్ అవుతుంది కిడ్నీ. ఎక్కడి నుంచి ఇవన్నీ? మన కిడ్నీకి డ్యామేజ్ చేసుకునే బదులు, ఆ పెయిన్ కిల్లర్ వాడే బదులు ఒక మ్యాజిక్ ఆయిల్, నేను చాలా చెప్తాను, వామ్ పువ్వు అని దొరుకుతుంది మనకు ఆయుర్వేద షాప్స్లో, పుదీనా పువ్వు అని దొరుకుతుంది, కర్పూరం అని దొరుకుతుంది. ఇవి కర్పూరము, వామ్ పువ్వు, పుదీనా పువ్వు మంచిగా వైట్ కలర్లో ఇలా ఉంటాయి. సో అది కొద్దిగా నువ్వుల నూనె వేసేసుకుంటే వేసిన 15 నిమిషాల్లో మొత్తం డైల్యూట్ అయిపోతుంది. మొత్తం ఘాట్ వస్తుంది ఆయిల్ మోకాల కిందన, మోకాల పై భాగం ప్రతిరోజు రాయండి. నేను ఎంతమంది మోకాళ్ళ నొప్పులు వచ్చినా నా దగ్గర ఫిజియోథెరపీ అని వస్తారు. ఫిజియోథెరపీ కానీ ఇంకేమైనా, నేను ఒకటి అంటాను, బరువు అధికంగా ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో బరువును తగ్గించుకొని ఫస్ట్ లిమిట్గా తిని, అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మోకాళ్ళ కింద భాగంలో పై భాగంలో మంచిగా అప్లై చేసుకోండి. కొద్దిగా మంచిగా ఒక ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, ప్లెయిన్ ఐస్ క్యూబ్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో మనం నీళ్ళు వేసేసి కలిపేసుకొని ఐస్ ట్రేలో వేసుకుంటే ఒక ఐస్ క్యూబ్ చేసుకొని దాని మోకాళ్ళకి రాసి అప్పుడు ఒక తడి క్లాత్ తుడిచేసి మొత్తం జిగురు వచ్చేస్తుంది ఫ్లాక్స్ సీడ్స్. అంత అయిపోయిన తర్వాత మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ రాయండి, డెఫినెట్గా దొరుకుతాయి. దేనికైనా సరే మనం మెడిసిన్కి దూరకు వెళ్ళదు, న్యాచురల్గా చేసుకుందామంటే ఖచ్చితంగా. నేను ఏమంటే ఒకటి క్రానిక్ స్టేజ్కి వచ్చేసింది అన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్కి వెళ్ళాలి. అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎలాగా? మన లైఫ్ స్టైల్ మార్చుకొని మంచి ఫుడ్ తింటే ఆటోమేటిక్గా పోతుంది సమస్య. ఇప్పుడు మ్యామ్, ఇప్పుడు చిన్న ఏజ్లోని మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అది బోన్ హెల్త్కి బాగా పనిచేస్తుంది. సో 18 years తర్వాత మనం ఏ ఫుడ్ తీసుకున్నా అది ఫ్యాట్ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. మన బోన్కి కన్వర్ట్ అవ్వడం అనేది కష్టం అవుతుంది అని చెప్తూ ఉంటాను. నేను ఒకటి చెప్తాను, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఫుడ్డే మన బలం చెప్తాను కదా. ఇది చిన్నప్పుడు మాత్రం న్యూట్రిషన్ కదా, పెద్ద అయిన తర్వాత న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవ్వదా అంటాను నేను. ఆ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయిపోతే పెద్దగా అయిన తర్వాత బ్లడ్ ఉండాలి, బాడీలో బోన్స్ ఉన్నాయి, స్ట్రెంత్ కావాలి కదా. ఇవన్నీ తిని ఏంటంటే చిన్నప్పటి నుంచి పెద్ద ఏ ఏజ్లో అయినా సరే ఫుడ్డే మెయిన్ బలం. మంచి ఫుడ్ తీసుకుంటేనే మంచిగా ఆరోగ్యం బాగుంటుంది, బోన్స్ బాగుంటాయి, బోన్ స్ట్రెంథనింగ్ ఉంటాయి, బోన్కి చుట్టూ ఉన్న మజిల్ స్ట్రాంగ్గా ఉంటుంది, జుట్టు బాగుంటుంది, బాడీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. మీరు ఏం పెట్టినా సరే ఫుడ్కి మంచి ఫుడ్, రకరకాల ఫుడ్లు అవి ఇవి కాదు. మనకు ఈజీగా రాగి పిండి తీసుకోండి, జొన్న పిండి తీసుకోండి, సజ్జ పిండి తీసుకోండి, ఎంత బలం దీంట్లో. నువ్వులు ఈజీగా దొరుకుతాయి, మనం రెగ్యులర్గా వాడేవే. వారంలో ఒక రోజు వాడి వదిలేయకండి, ప్రతిరోజు వాడదాం, బలం వస్తుంది. మోకాల్లో ఉన్నటువంటి కార్టిలేజ్ వన్స్ అరిగిపోయిందంటే మళ్ళీ దాన్ని రీజనరేట్ చేయటం కుదరదు అని కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. నిజంగానే కుదరదా? ఒకవేళ మనము డైట్తో దాన్ని రీజనరేట్ చేసుకోవడానికి అదే చెప్తున్నాను కదా, స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది. క్రానిక్ స్టేజ్కి వెళ్ళాక ఖచ్చితంగా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సింది. అక్యూట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కార్టిలేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంటే కొలాప్స్ కింద పడతాం, మనుషులు నొప్పులు వచ్చేస్తాయి, రాకాల్సి వస్తుంది. అంత సిచ్యువేషన్కి ఎందుకు తెచ్చుకోవాలి అంటున్నాను నేను. తెచ్చుకోకుండా ముందే మనకి చిన్న నొప్పులతోనే మనం కంట్రోల్ చేసేసుకోండి. ఒకవేళ పెద్ద నొప్పి వచ్చినా సరే మనం బరువు ఉంటే బరువు కంట్రోల్ చేసుకోవడము, కొద్దిగా ఆయిల్స్ రాసుకోవడము, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వకుండా బాడీని కొద్దిగా, ఏ బాడీకి ఇప్పుడు ఆల్మోస్ట్ కార్టిలేజ్ డ్యామేజ్ అయింది, ఇంకా సంథింగ్ ఏమైనా ఇష్యూ వచ్చాయనుకో, లిగమెంట్ ప్రాబ్లమ్స్, ఓన్లీ బికాస్ ఆఫ్ 50 to 60% బరువు ఉంటారు. బరువును కంట్రోల్ చేసుకోవాలి. ఆ బరువు అంతా దాని మీద ఇప్పుడు మోకాలు చెప్పు ఎంత ఉంటుంది పట్టెల్ల బోన్, దాని మీద అంత పడడం వల్ల అంత భారం తట్టుకోగలుగుతుంది. అది ఆటోమేటిక్ కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది, లిగమెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బరువు తగ్గించుకోండి, ఆయిల్స్ అప్లై చేసుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి, తక్కువ తినండి, టైంకి పడుకోండి. ఇవన్నీ చేస్తే ఏ నొప్పులు రావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోకాలు నొప్పులు రావడానికి కారణాలు అండ్ దాంతో పాటుగా మనం ఫుడ్తోనే దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.